హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు రచించడం వంటి విషయాల్లో అధికార పార్టీ వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే గెలుపు అవకాశం ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇస్తామని సిట్టింగ్లకు తేల్చి చెప్పింది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే స్థానచలనం కూడా కల్పించనుంది. ఇప్పటికే 22 మందికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. ఆయన సలహాలు సూచనల మేరకు టీడీపీ ముందుకు సాగుతోంది. ఇక జనసేన మాత్రం ఈసారి ఎన్నికల్లో కనీసం 23 స్థానాల్లో అయినా గెలవాలని చూస్తోంది. ఇందుకు కావాల్సిన వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతోంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. ఇందుకు ఏకంగా రాష్ట్ర సీఎం జగన్ చెల్లెల్ని ఆయుధంగా మార్చుకోవాలని చూస్తోంది. జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిలను రంగంలోకి దించనుంది. మరోవైపు షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి రాజకీయ అడుగులు వేయాలని నిర్ణయించుకున్న షర్మిల ఈ నెల మొదటి వారంలో ఏపీకి వెళ్లనున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకోనున్నారు. ఏపీలో షర్మిల అసెంబ్లీకి కాకుండా లోక్సభకు పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా వైఎస్ షర్మిల పోటీని ఆపాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారట. దీనికోసం వైఎస్ షర్మిలతో సంప్రదింపులు కూడా చేస్తుందట జగన్మోహన్ రెడ్డి కుటుంబం. సీఎం జగన్ మరియు వైఎస్ షర్మిల వేరువేరు పార్టీలలో ఉంటే వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని సీఎం జగన్ భావిస్తున్నారట. అయితే వైసీపీకి నష్టం జరగకుండా జగన్కు సంబంధించిన ఓ వ్యక్తి షర్మిలతో చర్చలు చేస్తున్నారట. అవసరమైతే వైసీపీ తరపున కడప ఎంపీగా షర్మిలకు టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు షర్మిలతో సంప్రదింపులు చేస్తూ ఉందట వైసీపీ పార్టీ. మరి షర్మిల ఎటువైపు ఉంటుందో చూడాలి.